हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ॐ नमो भगवते स्वामी निर्भयानन्दाय। ॐ नमो भगवते स्वामी अचल परिपूर्णानन्दाय। हरिः ओम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। सदाशिवसमारभते श्रीमहाविष्णु सूर्य याज्ञावल्क्य जनक व्यास शुकयोगी सान्दीप श्रीकृष्णजगद्गुरुभ्यां शङ्करभगवत्पादाचार्यमध्यमाम् श्रीधर शिवरामाख्य कृष्णदेशिकवराभ्याम् मन्मडुपु सुब्बयार्य कोल्लिकोटयार्य गुरुप्रसादरावार्य स्वामी निर्भयानन्दाख्य अचल परिपूर्णानन्दाभ्याम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। अचल परिपूर्ण संकल्प ध्यानम्। पूर्वमेव निरालम्बम् आग्नेयं च निर्गुणं तथा दक्षिणे नित्यशुद्धं चैव नैऋत्यो निरुपद्रवम् पश्चिमे निष्कलं चैव वायुवे च निरञ्जनम् उत्तरे च निराकाशो ईशान्यो निर्मलो भवेत् ऊर्ध्वश्च निराकारतः अधश्च निर्विकारतः अन्तर्बहिश्च सर्वत्र अचलोऽयं सनातनः। ॐ निर्भयानन्दाय विद्महे अचल परिपूर्णाय धीमहि तन्नो परात्पर प्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ तत्पुरुषाय विद्महे
महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्। ॐ सद्गुरुरूपाय विद्महे ज्ञानबोधामृताय धीमहि तन्नो श्रीविद्यासागर प्रचोदयात्। ॐ स्वात्मानन्दाय विद्महे अचलपरिपूर्णानन्दाय धीमहि तन्नो देशिकेन्द्र प्रचोदयात्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। అందరికీ సాయిరాం అండి. ఈరోజు మనము 2వ శ్లోకంలో నిన్న మొదట ప్రస్తావించుకున్నామండి. ఇప్పుడు నిన్న ఏం చెప్పుకున్నాము? నేను వినిపిస్తున్నానా మీకు? వినిపిస్తుందండి. నిన్న ఈ శ్లోకంలో బోధోన్య సాధనేభ్యో హి బోధ అన్య సాధనేభ్యో బోధకు అన్య సాధనములు సాక్షాన్ మోక్షైక సాధనం సాక్షాత్తు మోక్షమునకు సాధనము పాకస్య వన్నివత్ జ్ఞానం వంటకు అగ్నివలే జ్ఞానము వినా మోక్షో న సిద్ధ్యతి ఇది లేకుండా మోక్షము సిద్ధించదు. అంటే జ్ఞానమును ప్రస్తావించారు ఆత్మబోధలో మొట్టమొదటిగా ఈ శ్లోకంలో ప్రస్తావించి గురువుగారు అప్పుడు అసలు దీని అవసరం మనకేమిటి అనే నిర్ణయానికి 3 ప్రశ్నల ద్వారా తీసుకొచ్చారు. అసలు మానవుడు ఎందుకు ఎత్తాడు ఈ శరీరం, ఈ జన్మ, దానికి పరిష్కారం ఏంటని చెప్పేసి అందుకు జ్ఞానం అవసరమైందని చెప్పారు. చెప్పి ఇట్లా మొత్తం 9 గురువాక్యాలు ఉన్నాయండి ఈ శ్లోకంపై. అన్నీ కూడా ఫౌండేషన్ అన్నమాట, పునాది, మోక్ష సౌధానికి పునాది. ఈ గురువాక్యంలో లక్షణము నిర్ణయము, తేట తెలుగులో గురి గుర్తు, గురి గుర్తు తెలిపిన వారే గురువు, అది ఈ గురువాక్యంలో ఉంటుంది. ఇంకా చాలా చెప్తారండి ఇందులో. స్వరూప జ్ఞానంతో మోక్షం ఎలా ఉంటుంది, త్రిపుటి ద్విపుటి, ఆ తర్వాత గురువాక్యము శాస్త్రవాక్యం, ఆ తర్వాత త్రిశక్తులు పనిచేసే విధానము సాధన, ఆ తర్వాత సాధనా చతుష్టయ సంపత్తి. ఇవన్నీ ఈ ఒక్క శ్లోకంలోనే వస్తాయండి. ఇందులో మనము ఈ 9 గురువాక్యాల్లో 2వ గురువాక్యం మనం ఈరోజు చూద్దాం. ఈరోజు మనం బాగా మాట్లాడుకోవాలి, ఎందుకంటే చెప్పటానికి చాలా చిన్నగా ఉంటుంది, కానీ వంట పట్టడానికి బాగా కష్టమవుతుంది. అంటే టకటగా చెప్పేసుకుంటే 2 నిమిషాలు అయిపోతుంది. కానీ మనకి తెలియాలంటే మనం ఎవరైనా మధ్యలో ఆపి ప్రశ్నించవచ్చు. ఇక్కడ అసలు గురువు అంటే కింద చూడండి, గురువు అంటే గురి గుర్తు తెలిపిన వారు గురువు. ఇది చాలాసార్లు వినే ఉంటారు. అసలు ఏంటో అర్థం చేసుకుందాం. గురు ఏంటి, గుర్తేంటి? మళ్ళీ దానికి ఏం చెప్పారు? లక్షణాలు గురి, నిర్ణయం గుర్తు. అంటే తేట తెలుగులో లక్షణాలు అంటే గురి, నిర్ణయం అంటే గుర్తు. ఈ 2 ఎవరు తెలిపారో వారే మనకి గురువు.
ఆ తర్వాత ఈ ఆత్మబోధ అంతా కూడా శంకర భగవత్పాదులు ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క ఉపమానం వాడారు. చాలా మటుకు శ్లోకాలకి వాడారు. గురువు గారు కూడా చాలా ఉపమానాలు వాడారు. మరి ఈ గురి గుర్తు దీన్ని వివరించడానికి గురువు గారు ఒక తల్లి చిన్న పాప ఈ ఉపమానాన్ని వాడారండి. అంటే మొదట మనము ఇది అర్థం చేసుకుంటే ఉపమానాన్ని, అంటే ఇది ఒక వేదాంతంలో పద్ధతి మాట. దృష్టాంతము ద్రాష్టాంతము. ఒక దృష్టాంతం చెప్పి ఒక ఉపమానం చెప్పి, ఎందుకంటే ఈ వేదాంత పద్ధతి ఏమిటంటే తెలిసిన దానిని బట్టి తెలియని దాన్ని అందించే ప్రయత్నం అన్నమాట. ఇది ఒక గొప్ప పద్ధతి మన ఋషులు అందించింది. అంటే జీవితంలో ఎప్పుడూ చంద్రుని చూడలేదు, వాడికి ఎట్లా చూపించాలి ఇది చంద్రుడిని అంటే, అదిగో నువ్వు ఆ చెట్టు అంక చూడు, ఆ 2 పెద్ద మామిడి చెట్లు ఉన్నాయి కదా, ఆ 2 మామిడి చెట్లు అంక చూడు, ఆ 2 మామిడి చెట్ల మధ్యలో పెద్ద మామిడి చెట్టు ఉంది కదా అది చూడు, ఆ పెద్ద మామిడి చెట్టు కింద పైన చిటారు కొమ్మలు 2 ఉన్నాయి చూసావా, ఆ 2 కొమ్మలు చూడు, ఆ 2 కొమ్మల మధ్యలో ఆకు ఉంది కదా చూడు, ఆకు పైన ఏం కనిపిస్తుంది నీకు అంటారన్నమాట. అప్పుడు చంద్రుడు కనిపిస్తాడు, ఇక ఆయన ఏం మాట్లాడు. అంటే చెట్లు తెలుసు, కొమ్మలు తెలుసు, ఆకులు తెలుసు, ఇట్లా నెమ్మదిగా దృష్టిని మనకు తెలియకుండానే మనకు తెలిసే దృష్టిని లక్ష్యం వైపు తీసుకెళ్ళిపోతారు గురువు. ఇది ఒక పద్ధతి. అందుకని దృష్టాంతములు ద్రాష్టాంతములు ఉపమానములు వాడతారన్నమాట. ఇది ఉపమానం ఇక్కడ అందరికీ తెలిసిందే. మనం కూడా మరి మనలో ఎంతమందికి మొదటిసారి జీవితంలో ఉప్పు తిన్నాం గుర్తుందండి? ఎంతమందికి గుర్తుంది? నాకు గుర్తుంది. ఫస్ట్ టైం లైఫ్లో ఉప్పు కణిక, ఆ ఉప్పు అది ఉంటుంది కదా, అది నోట్లో వేసుకోవటం. ఎవరికైనా గుర్తుందా? జీవితంలో మొట్టమొదటిసారి. అది చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. అంటే అదేంటో తెలియదు ఆ పదార్థము. ఆ పదార్థము మా నోట్లో వేసుకోగానే అదొక గమ్మత్తైన రుచి. అంతకుముందు అన్నట్టు దాన్ని చూడలేదు. ఇదేదో ఒక కొత్తది కనిపెట్టిన ఫీలింగ్ అన్నమాట. అయితే కొత్తది కనిపెట్టాము, బాగానే ఉన్నట్టు ఉంటుంది, ఇంకొక ఉప్పు కూడా వేసుకుంటాము. ఆ తర్వాత ఎక్కువ తినలేమని అర్థమవుతుంది ఇది. ఆ తర్వాత తల్లి చెబుతుందన్నమాట, నాన్న నువ్వు ఇట్లా డైరెక్ట్గా తినకూడదు ఉప్పుని, మిగతా పదార్థాలతో అనుషంగంగా దీన్ని కలిపే తీసుకోవాలని చెప్పేసి. ఆ తర్వాత అది అర్థమవుతుంది. అర్థమయ్యాక ఆ చిన్న పాప ఏం చేస్తుందంటే మిగతా పదార్థాలతో తింటుంది, అది బాగానే ఉంటుంది. ఆ తర్వాత తల్లి ఉండదు పక్కన, తనే ఉప్పును చూస్తుంది కానీ తినదు. అంతకుముందులాగా నోట్లో పెట్టేసుకోదు. ఎందుకంటే తల్లి గురువుగా బోధించేసింది. అప్పుడు నోట్లో పెట్టుకోకుండా ఆ కూరలో వేసావని అమ్మదాన్ని అడుగుతుంది, కూరతో పాటు తింటుంది, అన్నంతో పాటు తింటుంది. ఇక తను కూడా అలాగే జీవితంలో ఆచరిస్తుంది. ఇది చూడటానికి చాలా తేలిగ్గా ఉంది కదండి ఇది. కానీ వేదాంత శాస్త్రంలో మర్మం అంతా కూడా ఇందులో చెప్పేశారండి ఒక్క ఉపమానంతో. చూడండి ఎట్లా చెప్పారు. ఒక తల్లి చిన్న పాపకు ఉప్పు ద్వారా ఉప్పుని డైరెక్ట్గా తినరాదన్న జ్ఞానం కలిగించుట. దేనికి అర్థం చేసుకోవాలి ఇక్కడ? గురువు, తల్లి ఇక్కడ గురువు, ముముక్షువునకు, చిన్న పాప మనమే ముముక్షువులం. వేదాంత జ్ఞానం, అక్కడ తల్లి ఉప్పుని డైరెక్ట్గా తినకూడదని చెప్పటమే ఈ వేదాంతం చెప్తుందన్నమాట. వేదాంత జ్ఞానం ద్వారా ఆత్మజ్ఞానము కలిగించుట, ఆ ఉప్పుని డైరెక్ట్గా తినరాదన్న జ్ఞానం కలిగించుట. తర్వాత తల్లి మొట్టమొదటిసారి ఆ పాపకి ఉప్పుని చూపినప్పుడు తనకు అది ఉప్పు అని తెలియదు. అట్లాగే గురువు ముముక్షువునకు
ఆత్మ లక్షణాలు చెప్తూ ఉంటే ఆత్మ సత్యము, చైతన్యము, ప్రకాశము, జ్ఞానము, ఆనందము, ఇలా 5 లక్షణాలు ప్రధానంగా చెప్తే అవేమీ తెలియవు. కానీ గురువు చెప్పారు, ముముక్షువు విన్నాడు, అంతే. ఆ పాపకు కూడా తెలియదు అది ఉప్పు అని తెలియదు, కానీ ఆ లక్షణాలు విన్నది విశ్వాసంతో. అప్పుడు ఆ పాప ఉప్పు తింటుంది. మళ్ళా తినటానికి ప్రయత్నించిన తర్వాత ఆహా, ఉప్పు అంటే ఎలా ఉంటుంది అని అర్థమవుతుంది. ముముక్షువు నిత్య జీవితంలో గురుబోధను ఆచరించి లక్షణం గుర్తించుట. అందుకని గురువుగారు మన చేత ఏం చెప్పిస్తున్నారు, సంధ్యాసాధన చేయను ఆయన, నువ్వు ముందు చక్కగా శరీరాన్ని నిలకడగా కూర్చోబెట్టు. ఆ తర్వాత ప్రాణాన్ని ఒక రెగ్యులేటెడ్గా అనులోమ విలోమ సమప్రాణాయం చేయి, ఒక నియంత్రించు, ఒక క్రమబద్ధీకరించు. ఆ తర్వాత ఈ మనసుకి ఒక పని చెప్పు, ఒక మంత్రం చెప్పు, దాన్ని జపిస్తూ ఉండు. ఆ తర్వాత సంధ్యా సాధనలో నువ్వు త్రిమాతృకాయుత ప్రణవానుసంధానము, అర్ధమాతృక ప్రణవానుసంధానము, అమాతృకాయుత ప్రణవానుసంధానం చేయి. ఇవన్నీ చేసినప్పుడు శరీరము, ప్రాణము, మనసు, బుద్ధి ఇవన్నీ కూడా ఒక లైన్లోకి వచ్చేసి అప్పుడు ఆ వీటన్నిటినీ కానిదేదో ఒకటి ఉన్నదన్న అనుభవం ఆ సంధ్యా సాధన చేసినప్పుడు కలుగుతుంది. ఎట్లా కలుగుతుందంటే నిత్య జీవి ఆ పాప మళ్ళీ తినటానికి ప్రయత్నించిన తర్వాత ఉప్పు లక్షణం అర్థమైంది ఆ పాపకి. అట్లాగే ఎందుకు గురువుగారు 4 సంధ్యలు చేయాలని అన్నిసార్లు చెప్తున్నారంటే, అలా చేయగా అందులో ఉన్నది ఏమిటో అది అర్థమవుతుంది మనకి. అర్థమయ్యాక మనలో చాలామందికి ఒక్కసారి అమాతృకాయుత ప్రణవానుసంధానము వరకు వెళ్ళి ఆ చివరలో నిశ్శబ్దంగా ఉంటాం. 5 నిమిషాలు 10 నిమిషాలు నిశ్శబ్దంగా ఉంటాం. ఏ మనసులో ఏమీ ఆలోచనలు ఉండవు, శరీరం కదలిక ఉండదు, ప్రాణం నిదానంగా దాని మానాన తిరుగుతూ ఉంటుంది. ఒక క్రమబద్ధీకరణలో ఏమీ ఆలోచనలు లేవు, బుద్ధి అక్కడ నిశ్చయించడానికి ఏమీ లేదు. అలా ఉండుట, హృదయ స్థానములో నిలిచి ఉండుట, అంతే. ఆ రుచి తెలుస్తుంది అన్నమాట. అది గురు సన్నిధిలో చేసినప్పుడు ఇంకా చక్కగా తెలుస్తుంది. గురువుగారు ఆ స్థితిలో ఉండటం తెలుస్తుంది. గురువుగారు ఆ స్థితిలో ఉండే వ్యవహరించడం కూడా తెలుస్తుంది. ఇట్లా ఆ అనుభవాన్ని పట్టుకోవాలి కానీ చెప్పేది కాదు. భాషకి అందనిది కదా, ఇంద్రియాతీతము కదండి, ఇంద్రియములతో చెప్పేది కాదు, పట్టుకోవచ్చు. ఎట్లా పట్టుకుంటాము? ఆ చైతన్యము మనలో కూడా ఉంది కనుక ఆ చైతన్యంతో పట్టుకోవచ్చు. మళ్ళీ బుద్ధితో పట్టుకోవటం కాదు, చైతన్యంతో. అట్లా ఉండవచ్చు. రమణులు ఒక మాట అన్నారండి. రమణులు ఏదో సందర్భంలో ఆ ప్రశ్నలు ఈ ప్రశ్నలు అన్నీ వేస్తున్న శిష్యుడికి ఏమన్నారంటే, తన్ను తా చూచుకొనుటకు అద్దము కావాలినా అన్నారు. అంటే రమణులు వారి దగ్గరికి ఎవరు వెళ్ళినా సరే ఆయన ఏమీ ఉపదేశాలు ఏమి చెప్పరు. ఆ ప్రశ్న ఎవరికి వచ్చింది అంటారు, నువ్వెవరు అంటారు. అంటే ఆ మూలం నేను అన్నది మొట్టమొదట ఉన్నది కదా, దాని నుంచే కదా ఇదంతా వచ్చింది. ఆ నేను ఎవరో తెలుసుకోమంటారు. ఆ నేను ఏమిటో అనేది మాటల ద్వారా చెప్పేది కాదు. నేనెవరు అని ప్రశ్నించటం ద్వారా సమాధానము అడిగిన వానికి స్ఫురింపజేయగలుగుతారు గురువు, అంతే. నేనెవరు అనేది చెప్పటం కుదరదు, కానీ నేనెవరు అనే ప్రశ్నని ఆశ్రయించిన శిష్యుని మస్తిష్కంలో రేకెత్తించడం ద్వారా ఆ ప్రశ్నకు సమాధాన పడేటట్టు చేయగా ఆ నేనెవరు అతనికి తెలిసి ఊరుకుంటాడు. ఇది పద్ధతి మాట. అట్లా ఆ పాపకు అర్థమవుతుంది ఉప్పు లక్షణం. ఉప్పు ఎలా ఉంటుందో తల్లి మాటల్లో చెప్పలేదు.
ఆ పాపకి అర్థమయ్యేటట్టు చేసింది అంతే. అప్పుడు ఆ పాపకే అర్థమైంది ఏమని, ఇది డైరెక్ట్గా తినకూడదు అని చెప్పేసి ఆ తినటాన్ని మానేసింది, డైరెక్ట్గా తినటాన్ని మానేసింది. దానికి ఆ సంధ్యా సాధనతో పాటు మనము శాస్త్రవాక్యాన్ని గురువాక్యాన్ని పట్టుకుని ఇట్లా మనము శ్రవణ మనన నిధిధ్యాసలు విచారణ చేస్తున్నాం కదా. అప్పుడు అది ఆహా ఇది ఉప్పు అనేది డైరెక్ట్గా తినకూడదు, ఇలా అనుషంగంగా కలుపుకొని తినాలని ఒక నిర్ణయం కలుగుతుంది. నిర్ణయం అంటే ఏమీ లేదు, అనుభవము సహజం అయిపోగానే ఇప్పుడు రోజు ఎట్లాగైతే మనము నేను మనిషిని కాదు అని జపం చేయాల్సిన అగత్యం లేకుండా నేను మనిషిని అని ఎలా జీవిస్తున్నామో, అలా నిత్యము నేను ఆత్మగా అనుభవం వచ్చి 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 నేను ఆత్మని అని సహజంగా జీవించేస్తూ ఉంటాం అన్నమాట. అది నిర్ణయం, స్వానుభవ నిర్ణయం. అది అంటే ఒకసారి నిర్ణయం అయ్యాక మళ్ళీ నేను ఆత్మను అవునా కాదా, నేను మళ్ళీ కింద పడిపోతానా, ఏం ఉండవు ఇక. ఒకసారి నిర్ణయం అయిందంటే ఒకసారి నిర్ణయం అవుతుంది. ఇప్పుడు మనందరం నేను మనిషిని అని నిర్ణయం అయింది, మళ్ళీ మనము ఎప్పుడు జీవితంలో నేను మనిషిని కాదేమో అనుకోవట్లేదుగా. అట్లా మాట. అట్లా నిర్ణయం ఒక్కసారి అయిందంటే అదే చివరిసారి. ఏ నిర్ణయం అయినా చాలా నిర్ణయాలు క్రమంగా అవుతూ ఉంటాయి. అది 4. ఇక తర్వాత 5వది చూడండి. ఒకసారి అర్థమైన తర్వాత తన ముందు ఉప్పు పెడితే తినదు. ఈసారి తినకముందే ఉప్పును గుర్తిస్తుంది. అంతకుముందు తింటే గానీ తెలియదు, తినకముందే గుర్తిస్తుంది. ముముక్షువు జ్ఞానపూర్వక కర్మాచరణ చేయుట. ఇప్పుడు సహజంగా నిర్ణయం అయిపోయింది. అప్పుడు ముముక్షువు ఏం చేస్తున్నాడు? గురువుగారు కర్మ చేస్తున్నారు కదా, జ్ఞానపూర్వక కర్మాచరణ. ఏది చేసినా జ్ఞానమే, జ్ఞానముతోనే చేస్తున్నారు, జ్ఞానాన్ని అందిస్తున్నారు. చూడటానికి పైకి ఏదో ఒక హోమం చేసినట్టు కానీ కనిపిస్తుంది, కానీ అక్కడ జ్ఞానాన్నే అందిస్తున్నారు. జ్ఞానపూర్వక కర్మాచరణ, జ్ఞానంతో చేయటం, జ్ఞానం కొరకు చేయటం. ఇక్కడ తల్లి గురువు, చిన్న పాప ముముక్షువు, ఉప్పు వేదాంతం. అంటే మనం వేదాంతాన్ని పట్టుకుని, అంటే వేదములకు అంతమునున్న ఉపనిషత్తులు, ఆ ఉపనిషత్తులు సారాంశంగా ఉన్న భగవద్గీత, అట్లాగే ప్రస్థానత్రయము, బ్రహ్మసూత్రాలు, వాటిని అంటే శంకర భగవత్పాదులు శంకర భాష్యం రాసేశారు, ఉపనిషత్తులకి రాశారు, బ్రహ్మసూత్రాలకి రాశారు, భగవద్గీతకి రాసి ఆ తర్వాత అవన్నీ అందుకోవడానికి కూడా ఆసక్తులైన వారి కొరకు ఈ ఆత్మబోధ అనే ప్రకరణ గ్రంథాన్ని రచించారు, చక్కగా ఉపమానాలతో చెప్పి. అది ఆ వేదాంత రహస్యం ఇందులో ఉంటుంది. అదే ఉప్పు. ఇక్కడ తినకముందే ఉప్పుని గుర్తించటం ఆత్మజ్ఞానం. ముందే చేయాలి, కుండ పగలేకముందే గుర్తించాలన్నమాట. అలా లేవకముందే, అలా లేకపోతున్నదాన్ని గుర్తించాలి. ఇట్లా చెప్పి ఆ ఉప్పు రుచి ఉందో చూసారా, రుచి, అది లక్షణం, అది లక్షణం. ఉప్పుని డైరెక్ట్గా తినరాదు అని ఆ చిన్ని పాప నిర్ణయించుకుంది కదా, అది నిర్ణయం. ఈ లక్షణం రుచి తెలిసింది, డైరెక్ట్గా తినరాదనే నిర్ణయం తెలిసింది. ఈ రెండు కలిపి అర్థమైన తర్వాత ఉప్పు తినకుండా ఉండటం అంటే నిత్య జీవితంలో అలా జీవించటం జ్ఞానం. ఇది విజ్ఞానం అన్నమాట. అందుకని ఏమన్నారు ఇక్కడ, లక్షణం ప్లస్ నిర్ణయం ఈక్వల్ టు జ్ఞానం. చూడండి, ఎంతకంటే క్లియర్గా చెప్పడం, ఇక ఎంత చక్కగా చెప్పేశారో గురువుగారు. లక్షణం ప్లస్ నిర్ణయం ఈక్వల్ టు జ్ఞానం. లేదు, లక్షణం అంటే గురి, గుర్తు అంటే నిర్ణయం. మనము బాణం వేస్తున్నాం, బాణం వేసేటప్పుడు ఎట్లా అండి, బాణం పెట్టి గురి చూస్తాం కదా, ఆ లక్ష్యం వైపు, అంటే గురి పెట్టాం ఆ బాణాన్ని, అది గురి. అంటే ఒక లక్షణాన్ని మొదట అర్థం చేసుకుని, సత్యము, చైతన్యము, జ్ఞానము, ప్రకాశము, ఆనందము, ఆత్మ లక్షణాలు, ఈ లక్షణాలను మొదట అర్థం చేసుకుని
ఆ తర్వాత అనుభవము, నిర్ణయం. దీనికి గురువు గారు కూడా మళ్ళీ 7 అంచెల వ్యవస్థను అందించారు కదా గురువుగారు మనకి. 7 అంచెల వ్యవస్థ ఏమిటండి? గుర్తుందా? ఎవరైనా చెప్పగలుగుతారా? 7 నామము, రూపము. ఆహా 7 అంచెలంటే అవగాహన, ఆచరణ, విచారణ, మొదట అవగాహన చేసుకోవాలి. విచారణ, సాధన. రెండోది విచారణ, ఆచరణ. అవగాహన, ఆచరణ. ఆచరణ, అవగాహన అదేంటో అవగాహన చేసుకున్నాక ఆచరించాలి. అట్లాగే విచారణ, 3 విచారణ, 4 సాధన. ఈ విచారణ అవగాహనకి పనికొస్తుంది, ఈ సాధన కూడా ఆచరణకి పనికొస్తుంది. అవగాహన, ఆచరణ, విచారణ, సాధన. ఈ 4 అయ్యేసరికి అనుభవం వస్తుంది. అనుభవం వచ్చేసరికి ఆ అనుభవం సహజమై సహజానుభవమే నిర్ణయం. ఇక నిర్ణయం చేసేస్తాం. నేను మనిషిని, అందులో అనుమానం లేదు. నేను మళ్ళీ ఏ పుస్తకం చదవక్కర్లేదు, ఎవరిని అడగక్కర్లేదు, నాకు అసలు ఏమి సందేహం లేదు. అట్లాగే నేను ఆత్మ నాకు తెలుస్తుంది అంతే. ఏం ప్రమాణం అడగమాట ఎవరిని, స్వప్రమాణం. ఇక 5 అనుభవం, 6 నిర్ణయం, 7 అధిగమనం. అంటే ఇక ఆత్మనిష్ట 7 అయిపోయినాయి, అధిగమించేసాం. మళ్ళీ బ్రహ్మనిష్టకి మళ్ళీ మొదలు సమిష్టిలో మళ్ళీ అవగాహన, మళ్ళీ ఆచరణ, విచారణ, సాధన, అనుభవం, నిర్ణయం, అధిగమనం. అది అధిగమించేసాము. మళ్ళీ పరబ్రహ్మ నిర్ణయానికి మళ్ళీ 7. ఇట్లా 21 మెట్లు మాట. ఇదే పద్ధతి మనం ప్రతి చోట ఇప్పుడు త్రిగుణములు మనకి సూత్రాలు చెప్పారు కదా, త్రిగుణాతీత, తాపత్రయ వినిర్ముక్త, వాటికి కూడా ఇవే ఈ 7 అంచెల వ్యవస్థే పనిచేస్తుంది. ఇక్కడ మనకి చూడండి, ఈ ఇందులో ఈ గురువాక్యంలో ఇవన్నీ వచ్చేసాయి చూడండి. మొదట ఏమైంది? అవగాహన వచ్చింది. ఏమిటి? ఉప్పుని డైరెక్ట్గా తినరాదని చెప్పేసి మొదట. ఆ తర్వాత ఆ పాప ఆచరించడానికి 1-2 ఉప్పులు నోట్లో వేసుకుని చూస్తుంది. ఆ తర్వాత అర్థమవుతుంది ఉప్పు బాగాలేదు, అది వేసుకుంటే ఎక్కువ అది అదిగా ఉంది. ఆ తర్వాత కూరతో తింటే మళ్ళీ కాదు బాగానే ఉంది. అప్పుడు ఆచరిస్తే అర్థమైంది. ఆ తల్లి విచారణ చేసి ఆ సాధన చేసి చెప్పించింది మాట ఆ పాపకి. విచారణ, సాధన జరిగింది. అప్పుడు కొన్ని రోజులు అట్లా ఆ పాప చక్కగా అన్నం కూర కలుపుకొని తినగా ఆ పాపకి అసలు ఉప్పు అంటే ఏంటి, అన్నం అంటే ఏంటి, కూర అంటే ఏంటి, ఎందుకు ఇలా కలుపుకోవాలి, మొత్తం అంతా ఒక నిర్ణయం అయిపోయింది. ఇక మళ్ళీ ఉప్పు ప్రస్తావన ఎప్పుడు తల్లి దగ్గర తీసుకురాదు, ఇక నిర్ణయం అయిపోయింది. ఇంకా కావాలంటే ఇంకోటి రేపు పంచదార గురించి తెలియదు, దాని టాపిక్ తీసుకొస్తుంది తప్ప దీని గురించి తీసుకురాదు ఇక. ఇట్లా ఇది చూడడానికి చాలా తేలిగ్గా ఉంది కదండి. గురి, గుర్తు కలిపితే జ్ఞానం. ఇక్కడ వరకు మనము థియరీ కంప్లీట్ చేసుకున్నాం ఈ గురువాక్యం. కానీ అర్థమైందా? ఎవరైనా చెప్తారా ఎంతవరకు అర్థం చేసుకున్నారు? గురి, గుర్తు అని అంటే గురి అంటే లక్ష్యం కూడా కదండి. లక్షణము, లక్ష్యము కూడా. లక్షణము లక్ష్యాన్ని చేరుస్తుంది. లక్షణము ఆత్మ స్వస్వరూప జ్ఞానము లక్ష్యము కదా. ఆ లక్షణాలన్నీ తెలుసుకోవడము గురి. అదే లక్ష్యం కూడా అయిపోతుంది. అదే లక్ష్యం కూడా. ఆ లక్షణాలతో జీవించేస్తే తాను అదే అయిపోతాడు. కాబట్టి గురి అంటే లక్షణము, లక్ష్యము కూడా. సింపుల్ గా చెప్తాను చూడండి.
అందరికి గూగుల్ మ్యాప్ వాడుతున్నారు కదా అప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే. ఆ, మీరు హైదరాబాద్లో మీరు ఉప్పల్ దగ్గర నుండి ఇటు అమీర్పేట రావాలండి. గూగుల్ మ్యాప్ పెట్టారు, సారథి స్టూడియోస్ బ్యాక్ సైడ్ రావాలి. గూగుల్ మ్యాప్ పెట్టారు సారథి స్టూడియోస్ బ్యాక్ సైడ్ అని, అది చూపించింది. వచ్చేసారా మీరు సారథి స్టూడియోస్? అదే లక్ష్యం, అదే అక్కడికే వెళ్ళాలి. కానీ గురి అది చూపిస్తోంది అంతే. తెలుసు. నేను ఇప్పుడు ఇక్కడ ఉప్పల్ దగ్గర ఇక్కడ రామంతాపూర్లో ఉన్నాను నేను. అక్కడ అమీర్పేట వెళ్ళాలి. దానికి రూట్ ఇదిగో 4 రూట్లు ఉన్నాయి. 4 రూట్లలో స్ట్రైట్ రూట్ ఇది. ఈ స్ట్రైట్ రూట్లో వెళ్ళాలి తెలిసింది. కానీ అది సైన్ బోర్డే, ఆచరణ చేయాలి అక్కడ మనం. మ్యాప్ అంతే, Map అంతే. అవగాహన అయింది అంతే. కాస్త ఇంటర్నెట్లోకి వెళ్ళి ఇది సరైన రూటేనా, ఏ రూట్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, అది అందరితో కాస్త విచారణ చేశాము. అప్పుడు వాళ్ళు అటు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, ఇటు ట్రాఫిక్ తక్కువ ఉంటుంది, పంజాగుట్ట ఫ్లైఓవర్ ఉంది, దాని కింద నుంచి వెళ్ళిపోండి, అట్లా ఏవో చెప్పారు. ఇదంతా విచారణ కదా. చేశాక అప్పుడు ఏం చేసాము, అంతకుముందు ఆల్రెడీ ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ రూట్ కరెక్ట్ అయినా అని చెప్పేసి అడిగి మొత్తం మీద మనం కూడా కొద్దిగా ఇప్పుడు ఏదైనా ఎగ్జామ్ అమీర్పేటలో రేపు ఎగ్జామ్ అండి, ఎంట్రన్స్ ఎగ్జామ్. ఒకరోజు ముందే ఆ ప్లేస్ అది వెళ్ళి చూసుకునే వస్తాం కదా. అది కొంత సాధన కూడా చేసేసాం. చేసేసాక అప్పుడు ఇదంతా కూడా లక్షణాలు తెలుసుకోవటమే. అవగాహన వచ్చింది, ఆచరించాము, విచారించాము, సాధన కూడా చేసేసాం. ఆ ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర వరకు కూడా వెళ్ళిపోయాం. పూర్తిగా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళలేదు, ఎగ్జామ్ రాయలేదు, పాస్ అవ్వలేదు. మ్యాప్ అంతే. సాధన అయిపోయింది, విచారణ అయిపోయింది, సాధన అయిపోయింది. ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళిపోయాం, కూర్చున్నాం. సరిగ్గా అదే రోజు, ఎందుకంటే ఆ రోజు ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ రోజునే మొత్తం అందరూ అమీర్పేట వెళ్ళిపోతారు ఆ సెంటర్కి. ఆ రోజు నిజమైన ట్రాఫిక్ ఉంటుంది అన్నమాట. అంతకుముందు అంతా రిహార్సల్. అప్పుడు అనుభవం వచ్చింది. అప్పుడు వచ్చినప్పుడు రేపు మళ్ళీ ఇంకో ఎగ్జామ్కి వెళ్ళాలంటే అబ్బో మామూలు రోజుల్లో ఉంటుంది, కానీ అసలు ఈ రోడ్డు అసలు కరెక్టే కాదు, ఇంకో రోడ్డు చెప్తాం. అలాగే రేపు ఇంకొకడు నిర్ణయం అయిపోయింది. ఇప్పుడు మనకి ఖచ్చితంగా నిర్ణయం అయిపోయింది. ఎవరన్నా వచ్చి అడిగితే నేను ఎగ్జామ్ రాసినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను, కానీ ఎవరి మాట వినమాకు, నువ్వు ఇట్లా వెళ్ళు, నువ్వు అసలు నువ్వు ముందు రోజు అక్కడే దగ్గరలో ఏదైనా ఒక హోటల్ తీసుకుని అక్కడే ఉండు, ఇట్లా నిర్ణయం తీసుకుని చెప్తాం అన్నమాట. స్వానుభవ నిర్ణయం అది. లక్ష్యం అక్కడికే వెళ్ళటమే. అంటే నిజానికి ఏమవుతుందంటేనంటే మనకు కొంచెం తర్వాత సెషన్స్లోకి వెళ్తే మనకి తెలుస్తుంది, ఈ లక్షణమే లక్ష్యం అని తెలుస్తుంది అన్నమాట. మార్గము గమ్యము ఒకటైపోతాయి. ఇప్పుడు గురువుగారు అంటే ఏంటి? ఆత్మ లక్షణాలతో నడయాడుతున్నవారు, కేవలం జ్ఞానమూర్తి. జ్ఞానం అంతే గురువు, లక్షణములతో చరించుచున్నవారు అంతే. మరి లక్షణాలు గురువా, లక్ష్యం గురువా? రెండు ఒకటేనా బాబు, అంతే. కానీ సాధకుడికి అన్ని డీటెయిల్గా చెప్పాలి. చేరిపోయాక విధానం వేరు, చేరబోయే ముందు విధానం వేరు. చేరబోయే ముందు అన్నీ చెప్పాలి, క్లియర్గా చెప్పాలి. అందుకే మనం జాగ్రత్తగా క్రమ పద్ధతిలో నేర్చుకోవాలి. మరి చేరేసిన వారు ఏదైనా చెప్పచ్చు, ఎన్ని మాటలైనా మాట్లాడచ్చు. వారు చేరిపోయారు కదా, వారు అంటారు అంతా ఒకటే నాయన, నువ్వు 25 చెప్తున్నావు కానీ 5 5 25 అంతా ఒకటే. కానీ మనకు అర్థం కావట్లేదే. అందుకని మనం ఒకటిని చేసి ఇదిగో ఈ 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, ఈ ప్రాణేంద్రియాలు, ఈ విషయ పంచకము, అది అంతఃకరణాలు, ఇవన్నీ కలిపి ఇట్లా పనిచేస్తేనే నేను అనుకుంటున్న మనసు బుద్ధి చిత్తము అహంకారం వీటికి ఎక్కడ లేవు. అయితే దేవతలు ఉన్నారు,
లేదంటే గురువు ఉన్నాడు, అసలు నేనెక్కడా లేను అని చెప్పేసి జ్ఞానం అప్పుడు వస్తుంది. అప్పుడు వచ్చి ఈ 25 గళ్ళలోనే ఉంది కూడా ఆ ఒకటో గళ్ళలో ఉన్న జ్ఞాతే, అలాగే బ్రహ్మాండ పంచీకరణ అయితే ఆ కూటస్థుడే ఇక్కడ ఉన్నాడు అని మనం చెప్పుకున్నాం కదా. మనందరిలో ఉన్నది చైతన్యమే. మనం 19 మంది ఉన్నామండి. ఇప్పుడు 19 మందిలో ఉన్నది ఆత్మ చైతన్యమే కదా. ఆత్మ చైతన్యమే మనల్ని మాట్లాడింపజేస్తుంది, వినేటట్లు చేస్తుంది, చూసేటట్లు చేస్తుంది. ఆత్మ చైతన్యమే కదా. ఇప్పుడు నాగలక్ష్మి గారు అక్కడ కనిపిస్తున్నారండి. నాగలక్ష్మి గారిని అంతకుముందు చూశాను నేను ఆశ్రమంలో. ఇప్పుడు చూసి ఈ రూపము ఆ రూపము ఒకటే అని ఇక్కడ నిర్ణయం కలుగుతుంది కదా. ఇదంతా చైతన్యం చేసేదే కదా. మరి నేను గుర్తుపట్టానంటేనంటే నాగలక్ష్మి గారు నేను గుర్తుపట్టలేదు, గుర్తింప చేశారు చైతన్యం. ఇది బాగా పట్టుకోవాలండి. అసలు ఈ ఒక్కటి గట్టిగా పట్టుకుంటే చైతన్యము ఆత్మ సన్నిధానములో జరుగుతుంది, చేయట్లేదు. నాహంకర్త, నేను చేయటం లేదు. ఇది బాగా బలంగా పట్టుకోవాలండి. నాహంకర్త, నేను చేయటం లేదు. మరి ఇది అన్నీ జరుగుతున్నాయి కదా. జరుగుతున్నాయి. ఎవరి వల్ల జరుగుతున్నాయి? ఆత్మ సన్నిధాన విశేషం చే జరుగుతున్నాయి, ఆత్మ చైతన్యం చే జరుగుతున్నాయి, ఆత్మ ప్రకాశం చే జరుగుతున్నాయి. లోపల చైతన్యం ఉండబట్టి జరుగుతుంది ఇవంతా. ఇట్లా మనం సాధన చేసేటప్పుడు ఇవన్నీ మనం విడగొట్టుకుంటాం అన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి. ఏ పుస్తకం చదివినా, ఏ బోధ విన్నా సరే, ఎక్కడెక్కడైనా ఎవరైనా విడగొట్టి చెప్తున్నారు అనుకోండి, అర్థం కావటం కోసం చెప్తున్నారు. నిజంగా అన్ని లేవు. మీ అబ్బాయిని స్కూల్లో జాయిన్ చేయాలండి. ఏ స్కూల్లో జాయిన్ చేయాలి? మొత్తం 500 స్కూల్స్ ఉన్నాయి. ఏ స్కూల్లో జాయిన్ చేయాలి తెలీదు. ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగారు, వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంది ఆ సిటీలో. ఏం చేశారు? బాబు, ఇక్కడ 3 రకాల స్కూల్స్ ఉన్నాయి ఈ సిటీలో. ఒకటి గవర్నమెంట్ స్కూలు, మీకు తక్కువ ఉంటుంది, కానీ పాఠాలు అవి సరిగ్గా చెప్పకపోవచ్చు, ఇంగ్లీష్ మీడియంలో ఉండకపోవచ్చు, అట్లాగే మీ ఇంటికి చాలా దూరంగా ఉండవచ్చు. ఇది ఒక తరగతి స్కూల్స్. ఇంకా ఉన్నాయండి, అవి కొంచెం మీడియంగా ఉంటాయి, మీ ఇంటి దగ్గరలో కూడా ఉండవచ్చు ఆ స్కూల్స్. ఫీజులు కూడా కాస్త మధ్యస్థంగా ఉంటాయి. ఇంకో రకమైన స్కూల్స్ ఉన్నాయండి, అవి అన్నీ ఇంటర్నేషనల్ స్కూల్స్, ఫీజులు చాలా ఎక్కువ ఉంటాయి. వాళ్ళు బస్సులోనే 2 గంటల సేపు పిల్లవాడిని ప్రయాణం చేపించి అక్కడెక్కడో ఊరి చివరి తీసుకుపోతారు. ఇట్లా 3 రకాలు ఉన్నాయండి. ఇప్పుడు మీరు డెసిషన్ తీసుకోండి. నాకు ఈ మధ్యలో సరిపోతుందండి నాకు అంటే 3 రకాలుగా విడగొట్టి అర్థం చేసుకున్నాం. ఈ 3 కేటగిరీ స్కూల్స్ ఎలా పనిచేస్తాయో చూసుకున్నాం. ఇప్పుడు వెంటనే ఇంకో సిటీకి వెళ్ళాం. ఆ సిటీలో కూడా ఇదే. ఇప్పుడు హైదరాబాద్ కాకుండా బెంగళూరు వెళ్ళాం. ఇక్కడ మీడియం స్కూల్స్ ఏమున్నాయండి మధ్య రకంగా. 3 కేటగిరీలు కాకపోతే 5 కేటగిరీలు, 5 కాకపోతే 10 కేటగిరీలు. ఏదైనా విడగొట్టి దాన్ని మనం స్టడీ చేస్తాం, అర్థం చేసుకుంటాం. ఆ తర్వాత ఇదంతా ఎనాలిసిస్ మాట, విశ్లేషణ. జ్ఞాన మార్గంలో విశ్లేషణ ఇదంతా. ఆ తర్వాత ఏంటి? సింథసిస్. ఇవన్నీ కలిపేస్తామన్నమాట. మీరు ఏ క్లాస్ అయినా, ఏ స్కూల్ అయినానండి, చివరికి క్లాస్ టీచర్ సరైన టీచర్ అయితే అదేనండి మనకు ఉపయోగపడేది. ఇంటర్నేషనల్ స్కూల్లో బ్యాడ్ టీచర్ ఉండొచ్చు, గవర్నమెంట్ స్కూల్లో గుడ్ టీచర్ ఉండొచ్చు. ఇది ఎప్పుడు వచ్చింది? సింథసిస్ తర్వాత వచ్చింది మాట. మొదట ఇది చెప్పేస్తే నిర్ణయం తీసుకోలేము అక్కడ. అందుకని మొదట అన్నీ జరగాలి, ఆ తర్వాత అనుభవం వచ్చి అప్పుడు తెలుస్తుంది. ఆ మంచి టీచర్ ఉంటే ఎక్కడున్నా పర్వాలేదు.
ఇట్లా మన జ్ఞాన మార్గంలో కూడా మా ఏది చదివినా మనం చాలా అధ్యయనం చేస్తాం ఈ ఆత్మబోధలో. పంచీకరణలు చూస్తాము, సాంఖ్యము, తారకము అన్నీ వస్తాయి. అందులో ఇరుక్కుపోకూడదు. మన లక్ష్యము స్వస్వరూప జ్ఞానం. నేను ఏదైతే ఉన్నానో దాన్ని అవగాహన చేసుకోవాలి, దాన్ని ఆచరించాలి, విచారించాలి, సాధన చేయాలి, ఆ అనుభవం పొందాలి, ఆ నిర్ణయం రావాలి. అధిగమనము గురువు మాత్రమే చేయగలుగుతారండి, మనం చేసేది కాదు. గురువే అధిగమనం. నిజానికి ప్రతి అడుగు గురువే. అధిగమనము ఖచ్చితంగా 100% గురువు లేవనెత్తవలసిందే. ఇట్లా జరుగుతుంది. గురి గుర్తు పైన ఇంకేమైనా ప్రశ్నలు? ఉమ్మగారు అర్థమవుతుందా మీకు? మీకు అర్థమయ్యేటట్లు చెప్పగలుగుతున్నానా నేను? అర్థం అవుతుందండి. కొంచెం ఆ పదాలు చెప్పలేకపోతున్నాను. అంటే ఆ పాపకి ఉప్పు తల్లి చెప్పింది, డైరెక్ట్ గా తినకూడదమ్మా, ఇది దీనిలో ఇంకో జోడించాల, పదార్థాలు జోడించి తినాలని తెలుసుకుంది ఆ పాప. పదార్థం జోడించాక అమ్మాయికి అర్థమైంది, ఈ వస్తువుని ఇలాగే తింటే ఎందులోనో కలుపుకొని తినాలని. ఇప్పుడు నేను టైం అయిపోయింది కాబట్టి రాసుకోలేకపోయాను. అవగాహన, ఆచరణ, నిర్ణయము ఇవన్నీ రేపు నేను రాసుకుంటానండి. ఈ ఒక 5 చెప్పారు కదా లక్షణాల గురించి. నిర్ణయం, లక్షణాలు అంటే గురి, నిర్ణయం అంటే గుర్తు, వాటి వివరణ ఇచ్చారు ఈ రోజంతా. మీరు నేను రేపు మీకు చెప్తాను. అంటే అర్థమైంది. అనుభవం, సహజానుభవమే నిర్ణయం. అంటే పదార్థాలే వేదాంతమా సార్? ఏమిటండి? అంటే ఉప్పు వేదాంతం, ఏదైనా కలుపుకునే పదార్థం వేదాంతం కలిపితే కదా అది దాని రుచి మారి తినగలుస్తాం. సింపుల్ గా చెప్తాను చూడండి. గూగుల్ మ్యాప్ లక్షణాలు. ఈరోజు కొంచెం గూగుల్ మ్యాప్ లక్షణాలు. ఆ మ్యాప్ను పట్టుకుని మీరు కారు ఎక్కి డ్రైవ్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళిపోయాక మీకు కలిగేది నిర్ణయం. విచారణ సాధన అయ్యాక అనుభవము, ఆ అనుభవం సహజమయ్యాక కలిగేది నిర్ణయం. మిగతా అంతా కూడా లక్షణాలు తెలుసుకోవటమే, గురే. ఇదంతా గురిలోనే మనం చేసే ఈ మననం కూడా గురిలో భాగమే, నిర్ణయం కాదు ఇది. కానీ మనం సంధ్యా సాధన చేస్తాం కదా, సంధ్యా సాధన చేసినప్పుడు ఇవన్నీ మనకు గుర్తుంటాయి కదా, మనం చర్చించుకున్నవి, చదువుకున్నవి. అప్పుడు మనం గమనిస్తూ ఉంటాం కదా, అప్పుడు మాకు అనుభవం కలుగుతుంది కదా, అప్పుడు నిర్ణయం జరుగుతుంది. ఎప్పుడైనా జరగవచ్చు నిర్ణయం, చెప్పలేము ఎప్పుడు ఆగంతుకం అన్నమాట. జ్ఞానం ఆగంతుకం. సాధన క్రమం అంటే క్రమంగా స్టెప్ బై స్టెప్ చేస్తూ ఉంటాం సాధన. ఆగంతుకం అంటే పుస్తకాల్లో రాస్తాడు కదా, చీకట్లో రాత్రిపూట 8:30కి వెళ్తుంటే సడన్గా ఒక ఆగంతకుడు ప్రత్యక్షమయ్యాడు ముందు కత్తి పట్టుకుని అని చెప్పేసి. అంటే ఎక్కడి నుంచి ఊడిపడ్డాడో తెలియదు, సడన్గా ఊడిపడి ముందు కత్తి పట్టుకుని నుంచుంటాడు ఆగంతకుడు. సడన్గా వచ్చేస్తాడు అన్నమాట. అంటే సడన్గా వచ్చేస్తుంది, ఆగంతుకంగా వచ్చేస్తుంది, క్రమంగా రాదు. జ్ఞానం అట్లా సడన్గా వస్తుంది. ఒకసారి వచ్చేసాక ఇది అర్థమైపోయింది. ఇంకా ఎవరైనా చెప్పండి. ఇది మరొకసారి చెప్పాలా, లేకపోతే మేము ఒక 2-3 సార్లు ఆలకించితే ప్రాథమికంగా ఇప్పుడు ప్రాథమికంగా లక్షణము అంటే ఏంటి, నిర్ణయం అంటే ఏంటి, ఈ తేడా తెలుసుకుంటే చాలు. ప్రస్తుతం
లక్షణము, నిర్ణయము ఈ రెండు కలిస్తే జ్ఞానము. ఎందుకంటే ఈ మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలండి. లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ మాట. అంటే మనము భాషని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తూ ఉంటాం, కానీ జ్ఞాన మార్గంలో అట్లా కుదరదండి. ఏ మాటకు ఆ మాటే అర్థం ఉంటుంది. ఎడపెడా నోరు మాటలు వాడకూడదు. లక్షణం అంటే లక్షణమే, నిర్ణయం అంటే నిర్ణయమే. దాని అర్థం అనుభవం పదం వేరు, అవగాహన పదం వేరు. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చేస్తున్న సాధన ఏమిటంటే మనము ఏబిసిడీలు నేర్చుకుంటున్నాం. ఆత్మబోధ ఏబిసిడీలు నేర్చుకుంటున్నాము, చిన్న చిన్న పదాలు నేర్చుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఇవన్నీ నేర్చుకున్నప్పుడు రేపు మనం పుస్తకం చదువుతాం కదా, ఆ పుస్తకంలో ఒక చోట అనుభవం అని రాస్తాడు, ఒక చోట అవగాహన అని రాస్తాడు, ఒక చోట నిర్ణయం అని రాస్తాడు. అప్పుడు వెంటనే మనకు స్ట్రైక్ అవుతుంది, అది వేరు ఇది వేరు. సాధనా వాక్యాలు అంటారు, సూచన వాక్యాలు అంటారు, స్వానుభవ వాక్యాలు అంటారు, అనుభవ వాక్యాలు అంటారు. ఇవన్నీ మనకి నెమ్మదిగా తెలుస్తుంది. మొదట అసలు ఇన్ని రకాలుగా ఉన్నాయి, ఇవన్నీ తెలియాలి కదా మనకి. నెమ్మదిగా గ్రహింపు వస్తుందిలేండి. ఇంకా ఎవరికైనా అర్థం కాని వారు ఎవరైనా ఉన్నారా? లక్షణము, నిర్ణయము, గురి, గుర్తు. ఈ ప్రారంభ క్లాసుల్లోనే మనం డౌట్స్ క్లియర్ చేసేసుకోవాలి. నిర్మోహమాట పడకండి, చక్కగా అడగండి, అంతా మన వాళ్ళే. అందరికీ అర్థమైపోయిందా? అర్థమైందండి. ఆళ్వార్ గారు మీకు క్లియర్గానే ఉందా? అవుతుందండి. రాము గారు మీకు అర్థమయ్యేటట్లు చెప్పగలుగుతున్నానా? గురి, గుర్తు. ఫోన్ మ్యూట్లో ఉంది మీది. అర్థమవుతుంది స్వామి. చెప్తారా ఏమిటి, ఏం అర్థమైంది గురి, గుర్తు అంటే? ఈ లక్షణాలు గురు అని చెప్పమన్నారు కదా, మనం చేసే లక్షణాలన్నీ గురువుకి నుండి వస్తాయి. తర్వాత ఆచరణ, అనుభవము, గుర్తు కింద ఉంటుందండి. సాధన చెప్పండి. సాధన చేసిన తర్వాత అనుభవంలో వస్తే, అనుభవం అయిన తర్వాత నిర్ణయం అవుతుంది. అంతే, బాగా చెప్పారు. ఇంకా రూప గారికి అర్థమయ్యే ఉంటుంది, ప్రభావతి గారికి కూడా అర్థమై ఉంటుంది. ఇంకా అందరికీ అర్థమైందా? అందరూ వీడియో ఆన్ చేయలేదు. ఇట్లాంటి చిన్న చిన్న విషయాల్లోనైనా గురువాక్యం పరిపాలించుదామండి. సరే, అందరికీ అర్థమైంది కనుక తర్వాత గురువాక్యానికి వెళ్ళిపోదాము. ఇది ఒక మ్యాప్, స్వరూప జ్ఞానంతో మోక్షం. అన్ని గురువాక్యాలు లక్షణాలే, ఇవన్నీ కూడా లక్షణాలతో అర్థం చేసుకునే ప్రయత్నమే. అందుకనే గురువు గారు ఏమేమి చెప్తారు? సాధన చేయకపోతే ఉపయోగం ఏమీ లేదు. 2 రెక్కలండి, విచారణ ఒక రెక్క, సాధన ఒక రెక్క. 2 రెక్కలు ఉండాలి, లేకపోతే ఎగరలేము. ఇక్కడ కింద మనం ఉన్న స్థితి నుంచి జీవుడు దగ్గర మొదలు పెట్టారు చూడండి. పైన కనిపిస్తుంది కదా, స్క్రీన్ కనిపిస్తుందా మీకు? ఇక్కడ చూడండి, ఈ మ్యాప్ కనిపిస్తుంది కదండి. స్వరూప జ్ఞానంతో మోక్షము అని మైండ్ మ్యాప్ మాట.
ఈ మ్యాప్లో ఎప్పుడు కూడా మనము మొదట ఈ ఎడమ వైపు చూస్తాము, తర్వాత కుడి వైపు చూస్తాము. ఎడమ వైపు కూడా మళ్ళీ పైన చూస్తాము. పైనుంచి ఇలా కింద వరకు చదువుకుంటూ వస్తాం. మళ్ళీ కుడివైపు మళ్ళీ పైనుంచి కింద వరకు చదువుకుంటూ వస్తాం. ఇక్కడ ఎడమ వైపు పైన చూడండి, జీవుడు అంటే డెఫినేషన్ ఇచ్చారు. నిన్న కూడా మనం ప్రస్తావించుకున్నాం. జీవుడు అంటే ఏంటి? శరీరం అనే ఆవరణ యందు వ్యాపకమై ఉన్నది జీవుడు. ఇక్కడ చూడండి, కుడివైపు కింద పరిపూర్ణం అన్నారు. స్వామి అచల పరిపూర్ణానంద జీవుడు, శరీరమనే ఆవరణ యందు వ్యాపకమై ఉన్న జీవుడు ఒకవైపు ఉంటే, ఇంకోవైపు పరిపూర్ణం ఏమిటి? అఖండ ఎరుక అనే ఆవరణ లేదు అక్కడ. చూడండి, వీడికేమో ఎరుకే లేదు, ఎరుకనే గుర్తించలేదు, లేదని అనకూడదు కదా, ఎరుకనే గుర్తించలేదు. ఇక్కడేమో అసలు ఎరుక, అఖండ ఎరుక, అది కూడా ఆవరణ కూడా లేదు, ఆవరణ రహితం. అక్కడి నుంచి ఇక్కడి వరకు చెప్పిందంతా ఈ మధ్యలో ఉన్నదండి. ఈ మధ్యలో, అందుకని ఈ శ్లోకం చాలా, అంటే పూర్తిగా మన ప్రయాణంలో వచ్చే మజిలీలు ఎలా ఉంటాయి, ఆ మజిలీల్లో మళ్ళీ ఆగిపోకూడదు. విజయవాడ నుంచి హైదరాబాద్ బస్ ఎక్కించారు, మధ్యలో సూర్యాపేట కోదాడ దగ్గర దిగిపోకూడదు, చివరి వరకు వెళ్ళాలి. అక్కడి నుంచి మొదలై పరిపూర్ణం వరకు బ్రహ్మము అంటే ఏంటి, ఆత్మబోధ అంటే ఏంటి, త్రిపుటి అంటే ఏంటి, తన్మయత్వం చెందటం అంటే ఏంటి, సంగతోదోషము, జ్ఞానం అంటే ఏమిటి, మళ్ళీ ఇక్కడ చెప్తారు గురి గుర్తు. మళ్ళీ ద్విపుటి, త్రిపుటి ఏమో ఒక స్టేజ్. ఇవన్నీ చాలా డీటెయిల్గా చూస్తాం, ఏమి కంగారు పడక్కర్లేదు. దీనిపై తర్వాత ఇంకో పూర్తి 1 గంట మనం దీని మీదే త్రిపుటి మీదే చర్చించుకుంటాం. ఆ తర్వాత ద్విపుటి, ఆ తర్వాత ఈ అఖండ ఎరుక అంటే ఏమిటి అసలు, ఆ తర్వాత పూర్ణం. ఈ పూర్ణంలో సర్వము శూన్యము. మనం అంతా పూర్ణమంత్రం చదువుకుంటాం కదా, ఏమిటి ఆ పూర్ణం? ఆ తర్వాత పరిపూర్ణం. ఇక్కడ త్రిపుటిలోనేమో ద్రష్ట, దృశ్యము, దర్శనం అంటే ఇక్కడేమో దృక్ అంటారన్నమాట. ఆ తర్వాత ఆ దృక్ కూడా లేదు అని చెప్పేసి ఇక్కడ మొత్తం కింద నుంచి పై వరకు చెప్పండి. ద్రష్టనే దృక్ అని అంటారు. ఆహా, కాదు. ద్రష్ట అంటే కర్త, ద్రష్ట అంటే కర్త, చూసేవాడు, అన్నిటినీ చూసే అనుభవించేవాడు, నేను చూస్తున్నాను అనేవాడు, తన మీద ఆపాదించుకుంటున్నాడు. ఇప్పుడు చూసేవాడు ఎవరండి? ఎవరు మాట్లాడుతున్నారు యాక్చువల్గా? నాగలక్ష్మి. మీరేనా? నాగలక్ష్మి గారు, ఇప్పుడు చూస్తున్నది నేను అని మనం అనుకుంటున్నాం కదా, నేను చూస్తున్నాను అంటేనేమో ద్రష్ట అయిపోయాం. ఆత్మ చైతన్య సన్నిధాన విశేషముచే కనబడుతున్నది, నా ప్రయత్నం ఏమీ లేదు. అంతఃకరణం లేకుండా జరగాలండి. ద్రష్ట లేకుండా ఉండటం అంటే అంతఃకరణం లేకుండా జరగాలి. చూపు ఉండాలి, చూసేవాడు ఉండకూడదండి. కేవలం దృక్కు. మాట్లాడాలి, నేను మాట్లాడాను అనకూడదు. తినాలి, నేను తినాను అనకూడదు. నాహంకర్తగా ఉండాలన్నమాట. నేనంటే ద్రష్ట వచ్చేసినట్టే. అంటే సామర్థ్యం ఉంటుంది, ఆ సామర్థ్య సన్నిధానంలో ఈ కర్త ఆ క్రియని చేస్తూ ఉంటాడనమాట.
అంటే పూర్తిగా గురువు గారికి సరెండర్ అయిపోతే గనక అప్పుడు ఆ, నేను చూసేననే మాట కూడా అక్కడ పనిచేయదు కదండి. అందుకనే క్రమ పద్ధతి ఎందుకంటే ఇంపార్టెంట్. క్రమం అంటే ప్రస్తుతానికి మనం దృక్కు జోలికి వెళ్ళకూడదు, అంతా రసాబస అయిపోతుంది. అలాగే మొదట ద్రష్ట వరకు రావాలి. అసలు ప్రస్తుతం మన స్థితి ఏంటంటే దృశ్యంతో కలిసిపోతున్నాం. మనం సినిమా చూస్తున్నామండి, ఏదో జరుగుతుంది, ఆ సినిమాలో హీరోతోనో హీరోయిన్తోనో మనం కలిసిపోయి ఈ కొట్టు అంటాము, అది చేయమంటాం, ఇది చేయమంటాం కదా, దృశ్యంతో కలిసిపోతున్నాం కదా. ముందు దృశ్యాన్ని నుంచి పక్కకు రావాలి. అప్పుడు ద్రష్ట, దృశ్యము, దర్శనము విడివిడిగా వేరు చేసాం. ఇందాక ఏం చెప్పుకున్నాం, ఎక్కడైతే విడగొట్టుకున్నామో అర్థం కావటం కోసం. ఈ మూడు త్రిపుటికి సాక్షిగా ఉండాలి. అప్పుడు అంచేత దృక్కు దగ్గరికి మనము తర్వాత వద్దాం. మొదట చక్కగా మనము అసలు దృశ్యం అంటే ఏంటి, ద్రష్ట అంటే ఏంటి, దర్శనం అంటే ఏంటి, ఇట్లాగే మూడుగా ఉన్నాయి, చాలా చర్చించుకుంటాం. ప్రమాత, ప్రమాణము, ప్రమేయం, కర్త, కర్మ, క్రియ, సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్ట్, జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము, ధ్యానము, ధ్యేయము, ధ్యానించువాడు. ఇట్లా ఎన్నిటికైనా చెప్పుకోవచ్చు. సబ్జెక్టు, ఆబ్జెక్టు, వెర్బు. మొదట ఇది అసలు ఇట్లా త్రిపుటి పరంగా జరుగుతున్నదని మొదట తెలుసుకోవాలి. ఆ తర్వాత ఏదేంటో తెలుసుకోవాలి. అసలు అది ఎలా పనిచేస్తుందో తెలుస్తుంది. అంటే మొదట అవగాహన మాట, ఇదంతా అవగాహన. ఆ తర్వాత సంధ్యా సాధనకి వెళ్ళినప్పుడు ఆచరణ అవుతుంది. అట్లాగే మన ముందు జగన్మాత తీసుకొచ్చి ఒక సందర్భం తీసుకొచ్చి కొంతమంది మనుషులను తీసుకొచ్చి ఇప్పుడు మాట్లాడంటుంది. ఆచరణ మాట ఇట్లా జరుగుతూ ఉంటుంది నిదానంగా. అప్పుడు స్ఫురిస్తుంది, జ్ఞానము స్ఫురిస్తుంది. ఆగంతుకం మాట. దాని మీద మనకి కంట్రోల్ లేదు. మనకి అది గురు పరమాత్మ. ఫలితముపై సాధకుడికి కంట్రోల్ లేదు. మన చేతిలో కంట్రోల్ లేని దాని గురించి మనం ఎందుకు తలబాదుకోవటం? మన పనల్లా గుక్కబెట్టి ఏడవటమే. గుక్కబెట్టి ఏడిస్తే అమ్మ వచ్చేస్తుంది. సో మనం సాధన చేయటమే మన పని, అంతే. గురు పరమాత్మ ఎప్పుడు ఎవరు సాధన చేస్తున్నారు వాళ్ళకి ఫలితం ఇద్దామని ఎదురు చూస్తూనే ఉంటారు నిజానికి. ఇట్లా రేపు చెప్పుకుందాము డీటెయిల్డ్గా స్వరూప జ్ఞానము మ్యాప్ మొత్తం. మీరు కూడా చూడండి ఆ మ్యాప్. ఇప్పుడు పూర్ణ మంత్రము. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సాయిరామ్.